ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. ఇవాళ రేపు 2 రోజులు అక్కడే పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి చంద్రబాబు కుప్పం వెళ్తున్నారు. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు టీడీపీ శ్రేణులు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి. ధనలక్ష్మి, మరి కాసేపట్లోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంకు రాబోతున్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన కుప్పంకు వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటు పార్టీ శ్రేణులు, అటు అధికార యంత్రాంగం అట్టహాసంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు చంద్రబాబు నాయుడు కుప్పంలో గడపబోతున్నారు. ఇవాళ ప్రధానంగా 2 ప్రధాన కార్యక్రమాలు, ఒకటి హంద్రినీవా కుప్పం బ్రాంచ్ కెనాల్ పరిశీలన, మరొకటి భారీ బహిరంగ సభ. ఈ 2 ప్రధాన కార్యక్రమం. అట్లాగే సాయంత్రం పార్టీ మీటింగ్లో కార్యకర్తలతో కలిసి నాయకులతో పార్టీ మీటింగ్ నిర్వహించారు. ప్రస్తుతం మనం హెలిప్యాడ్ వద్ద ఉన్నాము. మరి కాసేపట్లోనే చంద్రబాబు నాయుడు ఇక్కడ కుప్పంలోని PES మెడికల్ కళాశాల ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లో ఇక్కడ హెలికాప్టర్ ద్వారా ల్యాండ్ కాబోతున్నారు. ఇటు నుంచి నేరుగా ఆయన హంద్రినీవా బ్రాంచ్ కెనాల్ని పరిశీలిస్తారు. మనకు తెలుసు, అంటే చంద్రబాబు నాయుడుకి మోస్ట్ ప్రయారిటీ అంశం ఏదన్నా ఉందనుకుంటే కుప్పం బ్రాంచ్ కెనాల్ని పూర్తి చేయడం. ఎందుకంటే ఆయన 2019లో పదవి దిగినప్పుడు దాదాపు 90% మేర కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి అయిపోయింది. కేవలం 10% మాత్రమే ఉండింది. అయితే ఈ గడిచిన 5 ఏళ్లలో ఈ 10% పనులు వైసీపీ సర్కారు చేయలేదనేది తెలుగుదేశం పార్టీ ప్రధాన ఆరోపణ. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన ఇక్కడ కుప్పంలో అడుగుపెట్టిన మరుక్షణం నేరుగా కుప్పం బ్రాంచ్ కెనాల్కి వెళ్ళబోతున్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పరిశీలించి అక్కడ ఏ స్థాయిలో ఇంకా పెండింగ్ పనులు ఉన్నాయి, ఇంకా ఏం చేయాలన్న అంశాన్ని కూడా అధికారులతో మాట్లాడబోతున్నారు. మనకు తెలుసు, గత ఫిబ్రవరిలో నాటి సీఎం వైఎస్ జగన్ ఇక్కడ ఒక వాటర్ని విడుదల చేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తయిందని చెప్పడం, ఆ తర్వాత టీడీపీ శ్రేణులంతా కూడా అదొక సెట్టింగ్గా ఆరోపించి తీవ్ర స్థాయిలో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వయంగా చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో తన సొంత నియోజకవర్గానికి వచ్చి ఆ మిగిలిన 10% కుప్పం బ్రాంచ్ పనులను యుద్ధ ప్రాతిపదికన ఒక టైం బౌండ్ పెట్టుకొని వాటిని పూర్తి చేసి కుప్పంకు హంద్రినీవా ద్వారా కృష్ణాల జలాలు తీసుకువచ్చే బృహత్తర కార్యక్రమాన్ని ఆయన చేపట్టబోతున్నారు. ఇందుకు సంబంధించి పరిశీలన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత కుప్పంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఇక సాయంత్రం మొత్తం జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు, అట్లాగే కార్యకర్తలు అంతా కూడా మాట్లాడతారు. అట్లాగే అఫీషియల్స్తో కూడా మీటింగ్ ఉండే అవకాశం ఉంది. మొత్తంగా కుప్పంలో ఏ పనులు పెండింగ్ ఉన్నాయి, గత 5 ఏళ్లుగా ఏ పనులు నిలిచిపోయినాయి, కొత్తగా ఏ పనులు చేపట్టవచ్చు లాంటి అనేక అంశాలపై కూడా స్వయంగా ఇక్కడ ఆయన దగ్గరుండి ఏర్పాట్లు చేయబోతున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన నేపథ్యంలో మొత్తం జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా కుప్పం చేరుకుంది. మొత్తం చిత్తూరు జిల్లా పరిధిలో, అట్లాగే తిరుపతి జిల్లా పరిధిలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కుప్పం చేరుకున్నారు. ఇక జిల్లా కలెక్టరు, ఎస్పీ అందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకుంటారు. మరి కాసేపట్లో మరో 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే చంద్రబాబు నాయుడు కుప్పంలో ల్యాండ్ కాబోతున్నారు. ధనలక్ష్మి. థాంక్యూ మురళి.